హనుమంతుడి తోకకు నిప్పు పెట్టినా కూడా ఆయన తోక ఎందుకు కాలలేదో మీకు తెలుసా? హనుమంతుడు లంకకు వెళ్లి రాముడి సందేశం సీతాదేవికి ఇచ్చాక రావణుడి కోపంతో ఈ కోతులకు ఈ తోకను చూసుకొని చాలా గర్వంగా ఉంటారు కదా, అయితే ఈ తోకకు అగ్గి పెట్టండి, అవమానించి ఆ రాముడి దగ్గరికే పంపించండి అని హనుమంతుడిని బంధించమని తోకకు అగ్గి పెట్టేస్తారు. హనుమంతుడు అయ్యో బాబు మంట మంట అని అరుస్తూ పరిగెత్తుతూ ఉంటాడు. అది చూసి రావణుడు మరియు రాక్షసులు అందరూ నవ్వుకుంటారు. కానీ వెంటనే హనుమంతుడు ఒక చిరునవ్వుతో గాలిలోకి ఎగిరి లంక మొత్తాన్ని కాల్చేస్తాడు. కానీ ఆయన తోకకు మాత్రం ఏమీ కాదు. ఎందుకు అంటే చిన్నప్పుడు సూర్యుడిని మింగివేయడానికి వెళ్ళినప్పుడు ఇంద్రుడు తన వజ్ర ఆయుధంతో హనుమంతుడిని గాయపరుస్తాడు. నా పుత్రుడిని ఇలా చేస్తావా అని వాయుదేవుడు ప్రపంచంలోనే ఎవ్వరికి గాలి లేకుండా చేస్తాడు. ఆయనను శాంతి చేయడానికి దేవతలందరూ వచ్చి వేడుకుంటారు. బ్రహ్మదేవుడు సంజీవుని మొక్క ఉపయోగించి హనుమంతుడిని మళ్ళీ బ్రతికిస్తాడు. దేవతలందరూ ఎన్నో శక్తులు వరాల రూపంలో ఇస్తారు. అప్పుడు అగ్నిదేవుడు కూడా నీ శరీరాన్ని ఎప్పుడు నేను దహించను అని వరాన్ని ఇస్తాడు. అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని జై బజరంగ్ బలి అని కామెంట్ చేయండి.